ఫ్రెండ్స్ మీకోసం ఇంకో కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను. చాక్లెట్ ఆల్మండ్ ఫడ్జ్. చూడండి ఎంత గ్లాసీ టెక్స్చర్తో థిక్గా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుందండి. మనం డేట్స్ ఇలాగ తీసుకుని ఇందులోంచి సీడ్స్ తీసేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. అందులోనే వాటర్ యాడ్ చేసుకుందాం, హాట్ వాటర్. 5 minutes సోక్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ ఆల్మండ్స్ని రోస్ట్ చేసుకుందామండి, డ్రై రోస్ట్. ఇదిగోండి బాగా సోక్ అయిపోయినాయి ఇవి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం సాఫ్ట్గా. ఇప్పుడు ఆల్మండ్స్ వేసుకుంటున్నానండి, అలాగే డార్క్ చాక్లెట్ స్మాల్ స్లైసెస్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు కావాల్సిన పాలు తీసుకున్నానండి. గ్రైండ్ చేసుకుందాం మనం సాఫ్ట్గా. చూడండి ఇలాగ బరకగా కొద్దిగా అక్కడక్కడ పలుకుగా ఉంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు తిన్నప్పుడు పంట కింద పడుతూ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మనం చేసుకున్న ఫడ్జ్. సో ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనము ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బయట నుంచి స్నాక్స్ తేకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనము. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీ. మనం నో షుగర్, యాడెడ్ షుగర్స్, నో కెమికల్స్ అండి. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఫ్రీజ్ చేసుకుందామండి మనం. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ ఆల్మండ్ చాక్లెట్ ఫడ్జ్ రెడీ అయిపోయింది మనకు. మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వితిన్ 30 minutes చేసేసుకోవచ్చు మనం. చూడండి ఎంత థిక్ టెక్స్చర్తో టేస్టీగా జ్యూసీగా గ్లాసీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. చాలా హెల్దీయెస్ట్ రెసిపీ అండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.